ఓకే, ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్ భారత రాజ్యాంగ చట్టాలు పరిణామాలు. సో టాపిక్లో చూస్తే ప్రపంచంలోనే గొప్పదిగా వర్ణించే భారత రాజ్యాంగంపై బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టిన అనేక చట్టాల ప్రభావం ఉంది. 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి 1947 భారత ప్రభుత్వ చట్టం వరకు, భారత స్వాతంత్ర చట్టం వరకు అనేక దశల్లో మన రాజ్యాంగం పరిణామం చెందింది. స్వప్రయోజనాల సంరక్షణ కోసం ఆంగ్లేయులు చట్టాలు ప్రవేశపెట్టినప్పటికీ స్వాతంత్రానంతరం మన రాజ్యాంగ నిర్మాతలు దేశ పరిస్థితులకు అనుగుణంగా ఆయా చట్టాల్లో ప్రయోజనకర అంశాలను గ్రహించారు. కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన చార్టర్ చట్టాలు, ఆంగ్లేయుల ప్రత్యక్ష పాలనలో రూపొందించిన కౌన్సిల్ చట్టాలు మన రాజ్యాంగానికి పునాదులుగా తోడ్పడ్డాయి. సో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన చార్టర్ చట్టాలు. ఈ చార్టర్ చట్టాలు అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టింది. నెక్స్ట్ ఆంగ్లేయుల ప్రత్యక్ష పాలనలో రూపొందించిన కౌన్సిల్ చట్టాలు. సో ఈ కౌన్సిల్ చట్టాలు ఆంగ్లేయుల ప్రత్యక్ష పాలనలో రూపొందించినవి. నెక్స్ట్ ఇవన్నీ మనం రాజ్యాంగానికి పునాదులుగా తోడ్పడ్డాయి. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని మన రాజ్యాంగానికి మాతృకగా పేర్కొంటారు. అంటే 1935 ప్రభుత్వ చట్టం నుంచి మన రాజ్యాంగానికి ఎన్నో అంశాలను తీసుకున్నాం 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి. సో అందుకు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని మన రాజ్యాంగానికి మాతృకగా పేర్కొంటారు. సో ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా వైస్రాయ్ ఆధిపత్యాన్ని వారి కార్యనిర్వాహక మండలిపై పోర్ట్ఫోలియో విధానం ద్వారా నెలకొల్పారు? ఆప్షన్ ఏ 1861 కౌన్సిల్ చట్టం, ఆప్షన్ బి 1885 భారత ప్రభుత్వ చట్టం, ఆప్షన్ సి 1892 కౌన్సిల్ చట్టం, ఆప్షన్ డి 1909 కౌన్సిల్ చట్టం. ఆన్సర్ 1861 ఏ 1861 కౌన్సిల్ చట్టం. సో ఎక్స్ప్లెనేషన్ వివరణ చూస్తే 1859లో ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో విధానానికి లార్డ్ కానింగ్ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా చట్టబద్ధ కల్పించారు. సో లార్డ్ కానింగ్ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా చట్టబద్ధ కల్పించడం ద్వారా ఈ బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఈ 1861 చట్టం ద్వారా వైస్రాయ్ ఆధిపత్యాన్ని వారి కార్యనిర్వాహక మండలిపై పోర్ట్ఫోలియో విధానం ద్వారా నెలకొల్పారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుంచి భారతదేశ పాలనను ఇప్పుడు స్వీకరించింది? ఇది గ్రూప్ 1లో ఇచ్చారు. సో ఆప్షన్ ఏ 1833, ఆప్షన్ బి 1853, ఆప్షన్ సి 1858, ఆప్షన్ డి 1909. సో ఆన్సర్ చూస్తే 1858 సి 1858 ఆన్సర్. సో వివరణ చూస్తే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో ఇంగ్లాండ్ విక్టోరియా మహారాణి చేసిన ప్రకటన ద్వారా భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు స్వస్తి పలికి పరిపాలన స్వయంగా బ్రిటిష్ ప్రభుత్వమే సేకరించింది. సో పరిపాలన స్వయంగా బ్రిటిష్ ప్రభుత్వం సేకరించడం ద్వారా 1858లో పరిపాలనను స్వయంగా బ్రిటిష్ ప్రభుత్వమే స్వీకరించడం ద్వారా భారతదేశ పాలన బ్రిటిష్ ప్రభుత్వం స్వీకరించడం అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, భారతీయ రాష్ట్రాల్లో స్వీయ శాసన నిర్మాణ అధికారం లేకుండా చేసిన చట్టం. ఇది సివిల్స్లో వచ్చింది. వీటి ఆప్షన్ ఏ 1813, ఆప్షన్ బి 1833, ఆప్షన్ సి 1853, ఆప్షన్ డి 1861. ఆన్సర్ సి 1853. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే 1853 చట్టం ద్వారా కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. సో కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ 1853 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. దేశం మొత్తానికి వర్తించే శాసనాలు చేసే అధికారం ఈ కౌన్సిల్ కల్పించారు. సో దేశం మొత్తానికి ఆ శాసనాలు అనేవి దేశం మొత్తానికి వర్తించే విధంగా
ఈ అధికారాన్ని కౌన్సిల్ కల్పించారు. సో 1853 లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టం ద్వారా భారతీయ రాష్ట్రాల్లో స్వీయ శాసన నిర్మాణ అధికారం లేకుండా చేయడం జరిగింది. నెక్స్ట్ 4th క్వశ్చన్. భారత ప్రభుత్వ చట్టాల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం. ఆప్షన్ ఏ 1892, ఆప్షన్ ఏ 1892 కౌన్సిల్ చట్టం, ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1909, ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1935. సో ఆన్సర్ సి భారత ప్రభుత్వ చట్టం 1919. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా ఉన్నతోద్యోగుల ఎంపిక కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు అవకాశం కల్పించారు. 1921లో ఏర్పడిన లీ కమిషన్ సూచనలు అనుసరించి 1926లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. సో 1926లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. బట్ 1919 మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా ఉన్నతోద్యోగుల ఎంపిక కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. సో ఆన్సర్ ఇక్కడ సి 1919 భారత ప్రభుత్వ చట్టం ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. 1919 చట్టంలో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ గురించిన వ్యాఖ్యల్లో సరైనది సివిల్స్లో వచ్చిన బిట్టు. ఆప్షన్ ఏ రాష్ట్రాల్లో కౌన్సిలర్లు రాష్ట్ర శాసన వ్యవస్థకు బాధ్యత వహిస్తారు. బాధ్యతాయుత ప్రభుత్వం దిశలో ఇది ముందడుగు. ఆప్షన్ సి ప్రభుత్వానికి నామమాత్ర అధిపతి ఉంటాడు. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ రాష్ట్రాల్లో కౌన్సిలర్లు రాష్ట్ర శాసన వ్యవస్థకు బాధ్యత వహిస్తారనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వివరణ చూస్తే 1919 చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్ శాఖలుగా విభజించారు. ట్రాన్స్ఫర్డ్ శాఖల్లోని అంశాలపై భారతీయ మంత్రులకు అధికారం కల్పించి వారు రాష్ట్ర శాసన సభకు బాధ్యత వహించేగా ఏర్పాటు చేశారు. సో ట్రాన్స్ఫర్డ్ అంశాల్లో ఇంపార్టెంట్, ట్రాన్స్ఫర్డ్ అంశాల్లోని అంశాలపై భారతీయ మంత్రులకు అధికారం కల్పించారు. సో రాష్ట్రాల్లో కౌన్సిలర్లు రాష్ట్ర శాసన వ్యవస్థకు బాధ్యత వహించే విధంగా అవకాశం కల్పించారు. సో వారు రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 6th క్వశ్చన్. ముస్లింలను వేరు చేసి పాకిస్తాన్ కావాలనే డిమాండ్ను స్పష్టం చేసిన అంశం ఏది? ఆప్షన్ ఏ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాన్ని ప్రవేశపెట్టడం. ఆప్షన్ బి రాష్ట్రీయ ప్రభుత్వాల్లో ముస్లిం వ్యవస్థ. ఆప్షన్ సి రాష్ట్రీయ ప్రభుత్వాల్లో ముస్లింలను చేర్చుకోకపోవడం. ఆప్షన్ డి 1935 చట్టం కింద భావించిన సమైక్య నిబంధనలు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టడం. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే 1909లో మింటో మార్లే సంస్కరణల ద్వారా ఆంగ్లేయులు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అనే భావన ప్రవేశపెట్టారు. ఇది విభజించి పాలించడంలో ఒక భాగం. అదే భారతదేశ విభజనకు దారితీసింది. సో 1909లో మింటో మార్లే సంస్కరణల ద్వారా ఆంగ్లేయులు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అనే భావన ప్రవేశపెట్టడంతో ఈ ముస్లింలను వేరు చేసి పాకిస్తాన్ కావాలనే డిమాండ్ స్పష్టం చేసిన అంశం అయ్యింది. నెక్స్ట్ 7th క్వశ్చన్. భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా ప్రాతినిధ్య స్వభావం, ప్రజాభిప్రాయ నీడలు పరిపాలనలో చోటు చేసుకున్నాయి? ఆప్షన్ ఏ 1892, ఆప్షన్ బి 1909, ఆప్షన్ సి 1919, ఆప్షన్ డి 1935. ఆన్సర్ బి 1909 ఆన్సర్. సో ఎక్స్ప్లెనేషన్ 1909 చట్టం ద్వారా దేశంలో తొలిసారిగా ఓటు హక్కును ప్రవేశపెట్టారు.
పరిమిత ప్రాతిపదికపై ప్రతినిధులు ఎన్నుకునే అవకాశం ప్రజలకు కల్పించారు. సో ఈ పరిమిత ప్రాతిపదికపై ప్రతినిధులు ఎన్నుకునే అవకాశం ప్రజలకు కల్పించడంతో ఇది 1909 చట్టం అవకాశం ఇచ్చింది. ఈ ఇలా పరిమిత ప్రాతిపదికపై ప్రతినిధులు ఎన్నుకునే అవకాశం 1909 చట్టం ప్రజలకు అవకాశం ఇచ్చింది. సో ఈ చట్టం 1909 చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా ప్రాతినిధ్య స్వభావం ప్రజాభిప్రాయ నేతలు పరిపాలనలో చోటు చేసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. 8th క్వశ్చన్, భారతదేశంలో ప్రవేశపెట్టిన వాటిలో దేశ శాసన వ్యవస్థలో దిశభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం. ఆప్షన్ ఏ 1909 కౌన్సిల్ చట్టం, ఆప్షన్ బి 1919 కౌన్సిల్ చట్టం, ఆప్షన్ సి 1935 భారత ప్రభుత్వ చట్టం, ఆప్షన్ డి 1947 భారత స్వాతంత్ర చట్టం. సో ఆన్సర్ 1919 కౌన్సిల్ చట్టం. ఆన్సర్ 1919 కౌన్సిల్ చట్టం. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే కేంద్ర శాసనసభకు దిశభా విధానంగా 1919 కౌన్సిల్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఏర్పరిచారు. ఓకే, సో కేంద్ర శాఖను దిశభా విధానంగా 1919 కౌన్సిల్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. సో ఆన్సర్ 1909 కౌన్సిల్ చట్టం అవుతుంది. నెక్స్ట్, మొదటిసారిగా 9th క్వశ్చన్, మొదటిసారిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను వేరు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చట్టం. ఆప్షన్ ఏ 1935 భారత ప్రభుత్వ చట్టం, ఆప్షన్ బి 1919 కౌన్సిల్ చట్టం, ఆప్షన్ సి 1909 కౌన్సిల్ చట్టం, ఆప్షన్ డి 1947 భారత ప్రభుత్వ చట్టం. ఆన్సర్ బి 1919 కౌన్సిల్ చట్టం. ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే 1919 చట్టం ద్వారా మన దేశంలో తొలిసారిగా స్థూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన చేశారు. సో అధికార విభజన చేసిన చట్టం 1919 చట్టం. సో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను వేరు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చట్టం 1919 కౌన్సిల్ చట్టం. నెక్స్ట్ 10th క్వశ్చన్, 1935 భారత ప్రభుత్వ చట్టంలో ముఖ్య అంశం. ఏ రాష్ట్రాల ఏర్పాటు, బి వయోజన ఓటు హక్కు, సి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి, డి ప్రత్యేక ఓటింగ్. ఆన్సర్ సి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే 1919 చట్టం ద్వారా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్ జాబితాలో అన్ని అంశాలపై భారతీయ మంత్రులకు అధికారం కల్పించారు. సో ఎప్పుడైతే ఈ రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ జాబితాలో అన్ని అంశాలపై భారతీయ మంత్రులకు అధికారం కల్పించారంటే అది 1935 భారత ప్రభుత్వం చట్టం ద్వారా ఈ రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ జాబితాలోని అన్ని అంశాలపై భారతీయ మంత్రులకు అధికారం కల్పించారు. సో 1935 చట్టం ద్వారా ఈ అధికారాలను భారతీయ మంత్రులు కల్పించడం జరిగింది. సో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అనేది ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్, వీటిలో భారత ప్రభుత్వ చట్టం 1935 లక్షణం కానిది. సిరీస్లో అడిగిన బిట్. నెక్స్ట్, ఏ కేంద్రం ప్రావిన్సులలో ద్వంద్వ ప్రభుత్వ విధానం, బి ఉభయ శాసన సభలు, సి ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి, డి భారతీయ సమైక్య విధానం. ఆన్సర్ కేంద్రం ప్రావిన్స్లలో ద్వంద్వ ప్రభుత్వ విధానం. సో ఇది ఆన్సర్ ఏ. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే 1935 చట్టం ద్వారా కేంద్రంలో మాత్రమే ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ఈ చట్టం ద్వారా రద్దు చేసి వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించారు. సో కేంద్రం ప్రావిన్స్లో ద్వంద్వ ప్రభుత్వ విధానం అనేది లేదు. సో ప్రావిన్స్లో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని
ఈ చట్టం ద్వారా రద్దు చేశారు. సో ఆన్సర్ ఏ అవుతుంది. కేంద్రం ప్రావిన్సులలో ద్వంద్వ ప్రభుత్వ విధానం అనేది 1935 భారత ప్రభుత్వ చట్టం లక్షణం కాదు. నెక్స్ట్ 12th క్వశ్చన్. ద్వంద్వ పరిపాలన విధానంలో ప్రాంతీయ ప్రభుత్వాలకు ఎక్కువ అధికారాలు ఇచ్చింది. ఆప్షన్ ఏ ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892, ఆప్షన్ బి భారతీయ ప్రభుత్వ చట్టం 1909, ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ డి గాంధీ ఇర్విన్ ఒడంబడిక. ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1919 సి అవుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే 1919 చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు 24 అంశాలపై అధికారాలను కల్పించడం ద్వారా మొదటిసారిగా రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు సొంతమయ్యాయి. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్. వీటిలో 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన విధానంలో మార్పునకు సిఫార్సు చేసిన కమిటీ. ఆప్షన్ ఏ మధ్యమాన్ కమిటీ, ఆప్షన్ బి సప్రూ కమిటీ, ఆప్షన్ సి సైమన్ కమిషన్, ఆప్షన్ డి బఫ్లర్ కమిషన్. ఆన్సర్ సి సైమన్ కమిషన్ ఆన్సర్ అవుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే 1928లో భారతదేశాన్ని సందర్శించిన సైమన్ కమిషన్ 1919 చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తూ ద్వంద్వ పాలనను రద్దు చేస్తూ ఆన్సర్ ఏ కరెక్టే, సి కరెక్టే, డి కరెక్టే. సో ఆన్సర్ ఏ సి డి అవుతుంది. డి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను 1909 చట్టం ద్వారానే కల్పించారు. అందువల్ల బి సమాధానం. అంటే ఇక్కడ ముస్లింలకు విడిగా మతపరమైన నియోజకవర్గాలను ప్రవేశపెట్టడం అనేది 1909 చట్టం ద్వారా జరిగింది. సో ఇక్కడ ఏ సి డి ఆప్షన్లో ఉన్న 3 1919 చట్టంలో ప్రధాన లక్షణాలు. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఆంగ్లేయులు గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా వర్ణించిన చట్టం. ఆప్షన్ ఏ 1858, ఆప్షన్ బి 1861, ఆప్షన్ సి 1935, ఆప్షన్ డి 1919. ఆన్సర్ ఏ 1858. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే 1858 చట్టం ద్వారా విక్టోరియా మహారాణి కంపెనీ పాలనకు స్వస్తి పలికి ప్రత్యక్ష పాలన స్వీకరించారు. అందుకే ఈ చట్టాన్ని పై విధంగా అంటే గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా ఆంగ్లేయులు పేర్కొన్నారు. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఈ 800 ఏళ్ల చరిత్ర ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో అతిపెద్దది. ఆప్షన్ ఏ అమెరికా స్వాతంత్ర చట్టం, ఆప్షన్ బి భారత స్వాతంత్ర చట్టం, ఆప్షన్ సి 1935 భారత ప్రభుత్వ చట్టం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ 1935 భారత ప్రభుత్వ చట్టం. సో 1935 భారత ప్రభుత్వ చట్టమే 18 ఏళ్ల చరిత్ర ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో అతిపెద్దది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు మొదటిసారి ప్రాతినిధ్యం కల్పించిన చట్టం. ఆప్షన్ ఏ 1861 కౌన్సిల్ చట్టం, ఆప్షన్ బి 1892 కౌన్సిల్ చట్టం, ఆప్షన్ సి 1909 కౌన్సిల్ చట్టం, ఆప్షన్ డి 1919 కౌన్సిల్ చట్టం. ఆన్సర్ సి 1909 కౌన్సిల్ చట్టం. సో ఎక్స్ప్లెనేషన్ 1909 మింటో మార్లే సంస్కరణ ద్వారా గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సత్యేంద్ర ప్రసాద్ సిన్హాను మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారు. సో ఈ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించబడిన వ్యక్తి. సో 1919 చట్టం ద్వారా గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించిన చట్టంగా చెప్పవచ్చు. సో ఫైనల్గా నెక్స్ట్ ఈ భారత ప్రభుత్వ చట్టాలు పై క్లాస్ అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.